రష్యా చైనాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చాడు. బహుశా దీన్ని బాంబు పేల్చాడు అనరాదేమో. ఎందుకంటే ట్రంప్ అందుకు భిన్నమైన విధానాన్ని ఎంచుకున్నాడు. ఆ రెండు దేశాల వద్ద ఉన్న బాంబుల సంఖ్యను తగ్గించాలని ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు. అవి మామూలు బాంబులు కాదు, అణుబాంబులు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ వ్యాఖ్యలు చర్చకు తావిచ్చాయి. రష్యా చైనా అణుబాంబుల నిరాయుధీకరణపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ప్రపంచంలో అవసరమైన దానికంటే ఎక్కువ అణ్వాయుధాలున్నాయి. ట్రంప్ వాదన అర్థవంతమైనదే, కానీ ట్రంప్ డిమాండ్కు చైనా రష్యా అంగీకరిస్తాయా? అమెరికా బాంబులపై ట్రంప్ మాటేంటి? వాచ్ ది స్టోరీ. చైనా రష్యాపై ట్రంప్ మరో బాంబు పేల్చాడా? ఏ దేశాల వద్ద ఎన్ని అణుబాంబులు ఉన్నాయి? అణుబాంబులపై డ్రాగన్ కంట్రీ ఏమంటోంది? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో కీలక ప్రకటన చేశారు. ప్రపంచవ్యాప్తంగా భారీగా అణ్వాయుధాలు ఉన్నాయని ట్రంప్ చెప్పాడు. అణ్వాయుధాల సంఖ్యను తగ్గించాలని తాను కోరుకుంటున్నట్టు అమెరికా అధ్యక్షుడు వెల్లడించాడు. అయితే ట్రంప్ ఒక్కడే దీన్ని తగ్గించాలని అనుకోవడం లేదు. తనతో పాటు భారీగా అణ్వాయుధాలున్న మరో రెండు దేశాలు కూడా తనతో కలవాలని డిమాండ్ చేస్తున్నారు. చైనా, రష్యా దేశాలు తమ వద్ద ఉన్న అణ్వాయుధాలను నిరాయుధీకరణ చేయాల్సిన అవసరం ఉందని ట్రంప్ తెలిపాడు. అణ్వాయుధాల కోసం భారీగా నిధులు వెచ్చిస్తున్నట్టు ఆయన ఆందోళన వ్యక్తం చేశాడు. ఇప్పటికీ చైనా, రష్యా భారీగా అణ్వాయుధాలను సిద్ధం చేసుకుంటున్నట్టు తనకు తెలుసని ట్రంప్ వివరించాడు. తాను, అధ్యక్షుడు పుతిన్ భారీగా అణ్వాయుధాలను తగ్గించుకోవాలని నిర్ణయించినట్టు అమెరికా అధ్యక్షుడు స్పష్టం చేశాడు. ఇప్పటి కాలానికి ఆధునిక అణ్వాయుధాలు తయారు చేయాల్సిన అవసరం లేదని ట్రంప్ క్లారిటీగా చెప్పాడు. ఇప్పటికే ప్రపంచం వద్ద ఉన్న అణ్వాయుధాలతో భూగ్రహాన్ని 100 సార్లు ధ్వంసం చేయొచ్చని ట్రంప్ హెచ్చరించాడు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఎన్ని అణ్వాయుధాలు ఉన్నాయి? ఏ దేశం వద్ద ఎక్కువగా ఉన్నాయి? ఈ ప్రశ్నలకు ముందుగా సమాధానాలు తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా సుమారు 13,000 మేరకు అణ్వస్త్రాలు ఉన్నట్టు అంచనాలు వెలువడుతున్నాయి. నిజానికి సోవియట్, అమెరికా మధ్య కోల్డ్ వార్ సమయంలో ప్రపంచవ్యాప్తంగా 60,000 అణ్వస్త్రాలు ఉండేవి. ఆయుధ నియంత్రణ సంస్థ వివరాల మేరకు అమెరికా వద్ద ప్రస్తుతం 5,225, రష్యా వద్ద 5,580 అణ్వస్త్రాలు ఉన్నాయి. అమెరికా, రష్యా తర్వాత అత్యధికంగా అణ్వస్త్రాలు చైనా వద్ద ఉన్నాయి. డ్రాగన్ కంట్రీ వద్ద 600, ఫ్రాన్స్ వద్ద 290, యూకే వద్ద 225, భారత్ వద్ద 172, పాకిస్తాన్ వద్ద 170 అణ్వాయుధాలు ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి. ఇవే కాకుండా ఇజ్రాయెల్ వద్ద 90, ఉత్తర కొరియా వద్ద 20, ఇరాన్ వద్ద 5-6 ఉన్నాయన్న అంచనాలు వెలువడుతున్నాయి. కానీ వాటికి అధికారికంగా ఎలాంటి ధృవీకరణ లేదు. ఈ 3 దేశాలు తాము అణ్వాయుధాలను తయారు చేయడం లేదని వాదిస్తున్నాయి. ప్రపంచంలో మొత్తం అణ్వాయుధాల్లో రష్యా, అమెరికా వద్దే 90% ఉన్నాయి. ఈ ఏడాది జనవరిలో వచ్చిన అంచనాల ప్రకారం ఆయా దేశాల వద్ద ఉన్న అణ్వాయుధాల జాబితా ఇది అన్నమాట. నిజానికి న్యూక్లియర్ బాంబులు ఇప్పటి వరకు ఒకేసారి ఉపయోగించారు. అది కూడా రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్లోని హిరోషిమా, నాగసాకి పట్టణాలపై 2 బాంబులతో అమెరికా దాడి చేసింది. ఈ బాంబుల దాడుల్లో హిరోషిమాలో 140,000 మంది, నాగసాకిలో 74,000 మంది మృత్యువాత పడ్డారు. ఈ మృతుల్లో బాంబుల తర్వాత రేడియేషన్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. హిరోషిమా, నాగసాకిని ధ్వంసం చేసిన 2 బాంబులు తొలిసారి తయారు చేసినవే. ఆ తర్వాత వచ్చిన అణుబాంబులతో పోలిస్తే అవి చాలా చిన్నవి. ప్రస్తుతం ఉన్న అణ్వస్త్రాల్లో విధ్వంసకరమైనది రష్యాకు చెందిన జార్ బాంబర్. దీన్ని తొలిసారి 1961లో పరీక్షించారు. హిరోషిమా, నాగసాకిలపై దాడి చేసిన 2 బాంబులను కలిపితే ఏర్పడే బాంబు కంటే రష్యా వద్ద ఉన్న జార్ బాంబర్ 1500 రెట్లు పెద్దది. ఈ జార్ బాంబర్ ను 1950లో, 1960లో రష్యన్లు తయారు చేశారు. ఈ బాంబు ఒకటే అమెరికాను లేదా ఇతర ప్రపంచాన్ని తుడిచిపెట్టేయగలదు. హిరోషిమా, నాగసాకి విధ్వంసం చూసిన తర్వాత కూడా ప్రపంచ దేశాలు ఎందుకు ఈ మృత్యు ఆయుధాలను తయారు చేస్తున్నాయి? అణ్వాయుధాల తయారీలో అమెరికా, రష్యా ఎందుకు పోటీ పడుతున్నాయి? నిజానికి ఈ అణ్వాయుధాల తయారీ పోటీ అనేది కేవలం ఈగో కోసమే జరిగింది. తాము కూడా అణ్వాయుధాలను తయారు చేయగలమని నిరూపించడానికి 2 సూపర్ పవర్ కంట్రీలు 1950 నుంచి పోటీ పడ్డాయి. కానీ ఇప్పుడు ఆ అణ్వాయుధాల నిర్వహణ బిల్లు తడిసి మోపెడవుతుంది. ఈ క్రమంలోనే ట్రంప్ చేసిన వ్యాఖ్యల్లో నిజం ఉంది. అమెరికా, రష్యా కొత్త అణ్వాయుధాల తయారీకి ఎలాంటి కారణాలు లేవు. నిజానికి ఇప్పటికే అమెరికా, రష్యా వద్ద ఉన్న ప్రాణాంతకమైన అణ్వాయుధాలు పాతవే ఉన్నాయి. అవి చాలు ఆ 2 దేశాలకి. నిజానికి చైనాకు కూడా 600 అణ్వాయుధాలు మరీ ఎక్కువ. కానీ చైనా మాత్రం సంతృప్తి చెందడం లేదు. 2030 నాటికి 1000 అణ్వాయుధాలను తయారు చేయాలని డ్రాగన్ కంట్రీ లక్ష్యంగా పెట్టుకున్నట్టు నివేదికలు చెబుతున్నాయి.
అసలు ఎందుకు చైనా అన్ని అణ్వాయుధాలను తయారు చేస్తోంది? బహుశా ఉన్న అణ్వస్త్రాలు పనిచేయకపోతే ఉపయోగించుకోవడానికి అదనంగా చైనా తయారు చేస్తుందేమో. కానీ 4 డిజిట్లకు అణ్వాయుధాలను పెంచుకోవాల్సిన అవసరం చైనాకు ఉందా? నిజానికా శత్రువులను అడ్డుకోవడానికి ఒక్క అణుబాంబు చాలు. భారీగా అణుబాంబులను తయారు చేయడంతోనే దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టాన్ని కలిగిస్తాయి. ఇదే పాయింట్ ను అమెరికా అధ్యక్షుడు లేవనెత్తుతున్నాడు. కొన్ని లక్షల కోట్ల డాలర్లు మిలిటరీ కోసం చైనా, రష్యా వెచ్చించాల్సిన అవసరం లేదని ట్రంప్ చెబుతున్నాడు. 2023 లెక్కల ప్రకారం అమెరికా తయారు చేసిన తొలి బాంబు వ్యయం $2,700 కోట్ల. మన కరెన్సీలో చెప్పాలంటే 2,34,000 కోట్ల రూపాయలు అన్నమాట. ఒక్క అణుబాంబు తయారీకే లక్షల కోట్ల రూపాయలు వెచ్చిస్తే ఎలా అని ట్రంప్ ప్రశ్నిస్తున్నాడు. అణుబాంబులకు వెచ్చించే నిధులను ఇతర రంగాలకు ఎందుకు మళ్లించకూడదని అమెరికా అధ్యక్షుడు వాదిస్తున్నాడు. ఇండియా, యూకే, ఫ్రాన్స్ సరైన అణ్వాయుధాల నిల్వలను ఉంచుకున్నాయి. నిజానికి ఏ దేశమైనా స్వీయ రక్షణకు అవసరమైన అణ్వాయుధాలను తయారు చేసుకుంటే సరిపోతుంది. భారీగా వాటిని తయారు చేసి నిల్వ చేసుకుంటే ఒరిగేదేమీ లేదు. ఆ నిధులను ఇతర సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించవచ్చు. అందుకే రష్యా, చైనా వద్ద ఉన్న అణ్వాయుధాలను నిరాయుధీకరణ చేయాలంటూ ట్రంప్ డిమాండ్ చేస్తున్నాడు. పుతిన్ కూడా అణుబాంబుల నిరాయుధీకరణకు సిద్ధంగా ఉన్నట్టు ట్రంప్ చెబుతున్నాడు. దీనికి అమెరికా, రష్యా కొత్త ప్రారంభ ఒప్పందాన్ని పొడిగిస్తామంటున్నాడు. ఈ ఒప్పందం ఇరు దేశాల అణ్వాయుధాలను పరిమితం చేస్తోంది. అయితే అణ్వాయుధాల పరిమితికి బీజింగ్ అంగీకరిస్తుందా? అత్యధికంగా అణ్వాయుధాలున్న అమెరికా, రష్యా ముందుగా అణుబాంబుల నిరాయుధీకరణ చేసి ప్రపంచానికి ఆదర్శకంగా నిలవాలని చైనా చురకలంటించింది. ముందు మీరు చేస్తే ఆ తర్వాత తాము ఆ మార్గంలో నడుస్తామని బీజింగ్ కౌంటర్ ఇచ్చింది. నిజానికి ఎలాంటి కారణం లేకుండా ప్రపంచం వద్ద భారీగా అణ్వాయుధాలు ఉన్నాయి. మొదటి రోజే ట్రంప్ ను చైనా వ్యతిరేకించడంతో అణుబాంబుల నిరాయుధీకరణ ప్రణాళికనే దెబ్బతింటుంది. ఎలాంటి కారణం లేకుండానే ప్రస్తుతం ప్రపంచాన్ని అంతం చేసే అణ్వాయుధాల మధ్య మనం జీవించడం విషాదకరం.